పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం కంది పొడి, దాన్నే మనం అన్నంలో పొడి అంటారు, కొన్ని చోట్ల అయితే కంది సున్ని అని కూడా అంటారు. అయితే ఎప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఆ పొడి ఇలా చేసుకోండి, దీనికి మంచిది దానికి మంచిది అని ఏదో చెప్తూ ఉంటుంది. ఇవాళ అలా కాకుండా మన ప్రేక్షకులందరికీ ఎలా చెయ్యాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ. మొట్టమొదటిగా దీనికి కావలసిన దానిలో శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, కందిపప్పు. ఈ కందిపప్పు 1 కప్పు, అలాగే శనగపప్పు 1 కప్పు, దాని తర్వాత మినప్పప్పు, పెసరపప్పు. దీనికి తీసుకునేటువంటి క్వాంటిటీస్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏమిటంటే 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు. మిగతా 2 పప్పులు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనం కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఇది 3/4 తీసుకోవాలి, ఇది హాఫే తీసుకోవాలి, 1/2 కప్పే తీసుకోవాలి. ఎందుకో నేను చేసేటప్పుడు చెప్తాను మీకు. మొట్టమొదటిగా మనం చక్కగా ప్యాన్ వేడయింది, కందిపప్పు ఇలా వేసి మనం క్వాంటిటీస్ తీసుకునేటప్పుడు ఈ కందిపప్పు ఏదైతే ఉన్నదో ఈ కందిపప్పు ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం అనుకోండి, ఏం చేయాలి అని అంటే చక్కగా ఇలా దోరగా వేయించేసుకోవాలి. దీంతో పాటు ఇంకొక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి. అవి 2 సమానమైన క్వాంటిటీస్లో ఉండాలి. మిగతా 2 మాత్రం హాఫే తీసుకోవాలి. ఎందుకంటే కొంచెము వాసన ఇష్టపడరు కొంతమంది, అందుకోసమని ఇదైతేనే బాగుంటుంది. కొంతమంది 4 సమానంగా పోసుకుంటారు, అది రుచిగా ఉండదురా. నేను చేసింది చూడండి, రేపు ఇంకా మీరు అందరూ ఇలాగే చేసుకుంటారు, అబ్బా అమ్మ ఎంత బాగుందో అంటారు. చూసారా, అప్పుడే ఎంత మంచి వాసన వచ్చేస్తుంది కందిపప్పు ఎలా వేగాలి అంటే చక్కగా గోల్డెన్ ఫ్రై ఎలా ఉండాలి, ఇది ఏ కలర్లో ఉందో చూడండి, ఈ కలర్ మార్పు వచ్చేసేయాలి. అయితే మరి ఎందుకు ఈ కందిపొడి వేసుకుంటాం అన్నంలో అంటే, దానికి ఎందుకు అన్నంలో పొడి అంటుంది అమ్మ అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఈ కందిపొడి చాలా పోషకాహారం. ఎందుకంటే ఈ పొడులన్నీ కూడా పౌష్టికాహారానికి సంబంధించినవి, వీటిలో మంచి మినరల్స్ ఉంటాయి. అందుకే పిల్లలకి ఇది చాలా మంచిది. దీనిలో ఇంకా మనం వేసుకుంటున్నామండో ఏంటో తెలుసా, అన్నీ వేయించుకున్న తర్వాత మిరియాలు కూడా వేస్తాం, జీలకర్ర కూడా వేస్తాం. ఇవన్నీ దేనికోసమో తెలుసా అండి, ఈ పొడి అరగడానికి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే, ఈ పప్పులు తింటే అరగదేమో, ఎలా ఉంటుందో ఏమో, అజీర్ణం చేస్తుందేమో, పిల్లలకి పెట్టచ్చో పెట్టకూడదో, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి. కానీ అటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకండి. చక్కగా కందిపప్పుని ఎందుకు విడివిడిగా వేయించుకోవాలి అని అంటే, కందిపప్పు శనగపప్పు కొంచెం ఆలస్యం అవుతుంది, అవైతే తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు మనం దీనిలో ఏం చేయాలి అంటే ఇట్లా వేయించేసుకున్నాక తీసేసుకోవాలి. చూసారా, దోరగా వేగింది కదా. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దోరగా వేగిన దాన్ని మళ్ళీ సేమ్ మనం ఏదైతే దానిలో తీసుకున్నామో ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో శనగపప్పు వేసుకోవాలి. ఇందాక ఇది ఎలా అయితే 1 గ్లాస్ తీసుకున్నామో ఇది కూడా చక్కగా 1 గ్లాస్, సేమ్ క్వాంటిటీ. కందిపప్పు ఎలా వేయించుకున్నామో అలాగే చక్కగా శనగపప్పు కూడా ఇలాగే వేయించుకోవాలి. అది కూడా మంచి వాసన వచ్చేది. వేపులోనే ఉన్నది అంత రుచి. ఎలా పడితే అలా చేస్తే పచ్చి వాసన, శనగపిండి తిన్నట్టు ఉంటుంది. అందుకని అందరికీ రాదు కందిపొడి చేయడం, ఈ వేపులోనే ఉంటుంది. చక్కగా ఇలా వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ రావాలి, మాడకూడదు. మళ్ళీ మాడిందనుకో అది కూడా అసలు బాగుండదు. ఇది పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు. చిన్నపిల్లలు అన్నం తినట్లేదండి అసలు, బాగా ఏంటో వాళ్ళన్నిటికీ ఎప్పుడు నోరు విసుక్కుంటున్నారు, బాగాలేదు అంటున్నారు అన్న వాళ్ళకి ఈ కందిపొడి, అందుకే దీని పేరే అన్నంలో పొడి. చక్కగా వేడి అన్నంలో, ఇప్పుడే నోరు ఊరుతోంది కదరా, చక్కగా వేడి అన్నంలో ఇది వేసేసుకుని ఎలాగంటే బంద్ చేస్తున్నారా. ఇప్పుడు మినప్పప్పు వాటికంటే కొంచెం తక్కువ, అంటే హాఫే వేయాలి.
అలాగే హాఫ్ పెసరపప్పు, ఎందుకని అంటే లేకపోతే మినపసున్ని వాసన వచ్చేస్తుంది, కందిసున్ని వాసన రాదు మనకి. ఇవి తక్కువగా వేసుకోవాలి. రెండవది ఏంటంటే దీనిలో రుచి వేరేగా ఉంటుంది. దీనిలో మనం ఆయిల్ తగిలించాం కదా. ఇంకొకటి ఏంటంటే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగా పనికొస్తుంది. దీనిలో అసలు నూనె అనేదే ఉండదు. తినేటప్పుడు కావాలంటే మాత్రమే నూనె కానీ నెయ్యి కానీ చక్కగా వేడి చేసి గుమగుమలాడే నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. అసలు దీంతో కరెక్ట్గా ఎన్ని ముద్దలు తినచ్చో తెలుసా. బాగా తినగలిగే వాళ్ళైతే 200 గ్రాముల అన్నం తినచ్చు. అందు గురించి పూర్వకాలంలో అందరికి ఇళ్లల్లో పొద్దున్నే చద్దన్నం తినే అలవాటు ఉండేది కదా. ఆ చద్దన్నం అలవాటుకి కందిపొడి వేసి హాయిగా చక్కగా పెట్టేవాళ్ళు అమ్మలు. దీంతో పాటు గడ్డ పెరుగు తిన్నామనుకో ఇంకా సాయంకాలం ఇంటికి వచ్చేదాకా ఆకలి అయ్యేది కాదు. పిల్లలు చక్కగా ఆనందంగా ఆడుకునేవాళ్ళు. లేకపోతే నాకు మ్యాగీ కావాలి, నూడిల్స్ కావాలి, లేకపోతే ఇంకేదైనా కావాలి, పిల్లలు అడుగుతారు కదా నాకు అదేదో ఆకలి వేస్తుంది అని. అలా ఏమీ కాకుండా చక్కగా తినచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా దోరగా వేగినప్పుడే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నామే అవన్నీ ఇందులో కలిపేసుకోవాలి. లేకపోతే కలిసినట్టుగా వేగం. చూసారా ఎంత చక్కగా వేగాయో ఇందాకటివి. ఇప్పుడు దీనిలో నుంచి అన్నీ కలిపి ఒక్కసారి వేయించుకోవాలి. ఇలా 4 కలిసి వేగితేనే ఆ రుచి వేరేగా ఉంటుంది. మీరందరూ ఇందాక నుంచి అమ్మ ఒక్కొక్కటి వేయించారు అనుకున్నారు కదా. ఎందుకని అలా వేయించారంటే ఒకటేసారి వేస్తే ఏమవుతుందో తెలుసా, పెసరపప్పు తొందరగా వేగిపోతుంది, మినపప్పు మాడిపోతుంది. అలాగే శనగపప్పు కందిపప్పు లేట్ అయ్యేసరికి నల్లగా అయిపోతాయి. అబ్బా ఏం చెప్పారండి ఈవిడ, అసలు ఏం బాగాలేదు, రుచిగానే లేదు అనుకుంటారు. ఇప్పుడు చక్కగా ఏం చేయాలో తెలుసా, స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక 2 నిమిషాలు. ఈ వేడికి ఇది చక్కగా అవుతుంది. దీని తర్వాత ఏం చేయాలో ఒక 2 నిమిషాలు మీరు వెయిట్ చేయాలండోయ్ చక్కగా. దీనిలో ఏం చేయాలంటే మనం మిరియాలు తీసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ మిరియాలు వేయాలి ఇలా 1 స్పూను. ఈ ఎన్ని ఉన్నాయి దీని క్వాంటిటీకి తగ్గట్టు 1 స్పూను. మళ్ళీ మీరు కారం అంటారు, 1 స్పూనే అలా వేయాలి. మిరియాలు ఎందుకు వేయాలో తెలుసా అండి, మిరియాల వల్ల బలం ఎంత ఉందో అజీర్ణం కాకుండా చూస్తుంది. ఇది ఒక ఔషధం. దీంతో పాటు ఏం వేయించాలో తెలుసా అండోయ్, జీలకర్ర 2 కలిపేయాలి. ఈ జీలకర్రలో ఉన్నది అసలు మజా అంతా. చూసారా ఇలా వేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఈ జీలకర్ర వాసన వేగుతుంటేనే ఇబ్బా ఎంత బాగుందో ఈ జీలకర్ర మిరియాలు వేగుతూ ఉంటే. దీంతో పాటు తగినంత ఉప్పు కూడా వేయించాలి. ఏంటి అమ్మ అన్ని పిచ్చిగా అన్ని వేయించేస్తుంది అనుకుంటున్నారా, ఉప్పులో ఒక తడి ఉంటుంది. ఈ తడి వల్ల ఏమవుతుందంటే పొడి పాడైపోతుంది. మనం ఎక్కువ 2 నెలలు ఉంచుకుంటాం కదా, ఆ నిలవ ఉంచుకోవడం కోసమని ఉప్పు వేయించాలి. ఎప్పుడైనా పొళ్ళకి ఉప్పు వేయిస్తే ఆ తడి పోతుంది, ఓ మంచి టేస్ట్ వస్తుంది తెలుసా, ఒక ఫ్లేవర్ ఉంటుంది. చూసారా ఇంతే, ఏమి లేదు, చాలా సులభం. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఏంటి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, దీన్ని ఇలా వేసేసుకోవాలి అంతే. చల్లారాలండి, తొందరపడి దీన్ని మిక్సీలో వేయకండి. వేసేసారంటే ఆ మిక్సీ పాడైపోయింది అనుకుంటారు. మళ్ళీ కాసేపు కొంచెం చల్లారాలి, ఒక 5 నిమిషాలు చల్లారాక మనం మిక్సీ చేసుకుందాం. ఇందాక నుంచి ఎంత కష్టపడ్డాము, చక్కగా వేయించుకున్నాం చూసారా, చల్లగా కూడా అయింది. చల్లగా అవ్వలేదు అనుకోండి, మిక్సీ వేడెక్కిపోతే ఇది ఆగిపోయింది అనుకో, అమ్మ వేడెక్కింది ఆగిపోయిందని ఏం చేయాలని నాకు మళ్ళీ అందరు కింద కామెంట్స్ పెడతారు. అలా కాకుండా చక్కగా ఏం చేయాలి, కొంచెం చల్లారి పెట్టుకోండి, కొంచెం ముందరగా వేయించేసుకోండి. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా వేయాలంటే దీన్ని ఇలా వేసేసుకోండి. మనం ఏది చేసినా చేతులు తగిలించకండి. ఇలా స్పూను వంట చేసేటప్పుడు శుభ్రంగా మంచి బట్టలు కట్టుకొని ఎలా ఉండాలంటే ఆకర్షణగా ఉండాలి వంట చేసేవాళ్ళు. ఏదో వాళ్ళు చేయాల్సి వచ్చింది అని చేసామనుకో, అందుకనే ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా ఈ బాధలన్నీ వస్తున్నాయి. ఇలా మనం చేసి చూపిస్తే రేపటి నుంచి మగపిల్లలు వంటింట్లోకి వచ్చేస్తారు చక్కగా.
నల భీములు అయిపోవాలి ఇవన్నీ చేయడానికి. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమో తెలుసా, ఇలాగే అమ్మ వేయిస్తూ ఉండేది. ఎప్పుడెప్పుడు అమ్మ కందిపొడికి వేయిస్తుందా అని చూసేవాళ్ళం. ఆవిడ వేయించడం ఆలస్యం, ఇలా బేసిన్లో ఆరబెట్టుకోవడానికి వేస్తే అమ్మ కొంచెం ఇలా తీసుకొని టకటకా తినేసేవాళ్ళం. అవి ఎంత బాగుంటాయో తెలుసా. మీరు ఒకసారి టేస్ట్ చూడండి. పాప నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చూడు. దీన్ని ఏం చేయాలంటే దీని మీద ఎప్పుడు కూడా ఒక బట్ట పెట్టుకోవాలి. ఎలాగంటే చెయ్యి ఎప్పుడు వేడి అవ్వకూడదు, రెండవది ఎగిరిపోకుండా ఉండాలంటే ప్రికాషనరీ. రెండవది ఏంటి తెలుసా అండి, మనం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ వస్తువులని వాడవద్దు. ఇలాగ మనకి మిక్సీ జార్లు ఇచ్చారనుకోండి, ప్లాస్టిక్ మూతలు ఇస్తారు కదా, ఈ మూతలు మాత్రం స్టీల్వి. చక్కగా ఇంట్లో ప్లేట్స్ ఉంటాయి మనకి, ఇలాగా పెట్టుకోవాలి. తెలిసిందా? ఉన్న మూత తీసేసి ఇలాంటి పెట్టుకోండి, చక్కగా ఉంటుంది. స్టీల్ కంటైనర్ తీసుకోండి, హాయిగా ఇలా పెట్టుకొని తినండి. పిల్లలకి ప్లాస్టిక్ లేకుండా మనం ఆహారం పెట్టగలుగుతాము. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకోవాలో తెలుసా, ఎగిరిపోకుండా ఉండడానికి. చెయ్యంగానే ఇలా చేయి లేపామనుకోండి, ఆ వేడికి ఎప్పుడు కందిపొడి ఏమవుతుందంటే ఆ శనగపప్పులవి పైకి టక్కలు లేస్తాయి. ఇలా గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా చూసారా ఎంత బాగా అన్నాను. అమ్మయ్యా, చక్కగా ఎలా ఎప్పుడైనా సరే ఈ కంది సున్ని చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే బరక ఉండాలి కొంచెం, లేకపోతే పంటికి అతుక్కుపోతుంది. ఇప్పుడు ఇంకొకటి చేయాలండో మర్చిపోయారు. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకు కారం, మిరియాలు వేసాం కదా అనుకుంటారేమో. మిరియాలేమో ఒక రకమైన ఔషధం అయితే కారం ఎలా ఉండాలి, మంటికి మనకి ఎలా ఉంటుంది తెలుసా, కంటికి ఇంపుగా ఉండాలి, రంగు రుచి వాసన. అలా చూసారా, ఇలా వేస్తే అప్పుడు ఉంటుంది మజా. అయిపోయింది, వేసేసావా? రంగు రుచి వాసన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అందరు రెడీ అయిపోతున్నారా అన్నం వండేసుకుని? వేడివేడి అన్నం, వేడివేడి అన్నంలోనే తినాలి. ఇది అయిపోయింది, చక్కగా కందిపొడి అయిపోయింది. ఇలాగ చేయి పెట్టకూడదు. ఎందుకు చేయి పెట్టకూడదు అంటే వస్తువు పాడైపోతుంది. రెండోది ఏంటంటే ఎప్పుడు మిక్సీలో చేతులు పెట్టకూడదు, సేఫ్టీ మెజర్. చూసారా ఎంత బాగుందో, ఒకసారి తీసి చూపించరా మీకు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఇలా చూసారా, ఇప్పుడు రంగు ఎంత బాగుంది కదా చక్కగా. అది ఇది ఇలాగా. ఇప్పుడు మనం ఏం చేసాం, కందిపొడి. కందిపొడి వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే పౌష్టికాహారం. ఇది చక్కగా పొద్దున్నే సద్దన్నం తినమని చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు. చక్కగా ఆ అన్నంలో కనుక ఇది వేసుకొని సద్దన్నంలో తింటే ఆ రుచి వేరుంటుంది. అదే అన్నంలో తినేటప్పుడు వేడివేడి అన్నంలో తింటే అదే రుచి వేరుంటుంది. కాబట్టి ఇలాగా చేసుకొని చక్కగా దీన్ని మనం రెడీ చేసుకొని స్పూన్ రెడీ పెట్టుకొని రెడీ. చూసారా సుమన్ ప్రేక్షకులందరూ, చక్కటి కందిపొడి తయారు చేసుకుందాం. ఈ కందిపొడి వల్ల మనకి ఆహారంలో పౌష్టికాహారం అనే మాట చెప్పేటప్పుడు కూడా కూరలు పచ్చళ్ళే కాకుండా చక్కగా పొడిలో కూడా ఉంటుంది. వేడివేడి నెయ్యి వేసుకుని, ఇంకా దీనికి కాంబినేషన్ ఏంటో తెలుసా, చక్కటి చింతకాయ పచ్చడి ఇంగువ తరుగుబాత వేసుకొని కనుక చేసుకుని దీనిలో కలుపుకొని తింటే ఉంటుంది. ఇంత అన్నం తినచ్చు చక్కగా. ఎందుకంటే పూర్వకాలం అంతా మనం అన్నం తిని బతికిన వాళ్ళమే. ఎప్పుడు కూడా జయ ఏమంటుంటుంది, అమ్మ అది ఎలా చేస్తారు, అమ్మ ఇది ఎలా చేస్తారు, అదేంటి చెప్పండి, మెజర్మెంట్స్ చెప్పండి అంటుందిగా. అలా కాకుండా ఇప్పటి నుంచి ఏంటంటే మీకు పొళ్ళు పచ్చళ్ళు రకరకాల వంటలు చిట్కాలు అన్నీ చేసి చూపించడమే. ఇన్ని రోజులు మాటలు విన్నారు, ఇప్పుడు మా చేతలు చూస్తారు చక్కగా మన ప్రేక్షకులందరూ. చూసారా, సుమన్ ప్రేక్షకులందరూ చక్కగా కందిపొడి చేసుకుని హాయిగా ఆస్వాదించారు.